హల్లెలూయా. సంతోషం. నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటాను ఈరోజు, అనుభవ సాక్ష్యాన్ని. విజయవాడ ప్రాంతంలో మా తల్లిదండ్రులతో వారికి పుట్టిన ముగ్గురి పిల్లలైన మేము నివసిస్తూ ఉండేవారము. గుణదల కొండ దగ్గర క్రీస్తురాజపురం. ఆ క్రీస్తురాజపురం పక్కన అరుల్ నగర్ అనే ఒక చక్కటి ఏరియా ఒకటి ఉంటుంది. పేరుకి ఇప్పటివరకు చెప్పినవన్నీ క్రీస్తురాజపురం క్రైస్తవ పేర్లే, కానీ మా జీవితం అంతా, మేము చేసే భక్తి విధానం అంతా చాలా వేరు. మా తల్లిదండ్రులు పూజలు పునస్కారాలు చేసుకునే వ్యక్తులు కాబట్టి యేసు ప్రభువారు అంతగా మాకు తెలియదు. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవారు. తల్లిదండ్రులు ఎక్కువ కష్టపడేది ఎవరి కొరకు పిల్లలరా? వారి యొక్క కడుపులో పుట్టిన పిల్లల కొరకు, అంటే ఇక్కడ ఉన్న మన కొరకు అన్నమాట. ఆ రకంగా తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటూ నన్ను బాగా చదివించి అయినా సరే, బాగా కష్టపడి మా ఊరిని చదివించేసి వాడు మంచి ఉన్నతమైన శిఖరాల్లో ఉంటే, మంచి జాబ్ చేస్తే మేము కాలు మీద కాలు వేసుకొని చక్కగా బతకవచ్చు, చక్కగా మా వాడు బాగా చూసుకుంటాడు అనే ఆలోచనలతో నా తల్లిదండ్రులు ఉన్నారు. మంచిదే, కానీ వారు నన్ను పెంచే విధానం అంతా చాలా గారాబంతో ఉండేది. మరి ఆ గారాబంతో పెరిగే వ్యక్తిని కాబట్టి మాట వినని స్వభావంతో జీవిస్తూ ఆ రకంగా నేను తల్లిదండ్రులకి బాల్య దినాల నుంచే విధేయత, అంటే మాట వినేవాడిగా మాత్రము లేను. నా ఇష్ట ప్రకారంగా మా ఇంట్లో ప్రతిదీ జరుగుతూ ఉండేది. అది చెడు మార్గం వైపు వెళ్ళినా సరే నా ఇష్టము అనే ఆలోచనల వైపు నేను వెళుతూ ఉండేవాడిని. పిల్లలు ఏం కావాలో ఎప్పుడు తల్లిదండ్రులు ఇస్తూ ఉంటారు కదండి. మారము చేస్తే చాలు అన్ని కాళ్ళు దగ్గరికి వచ్చి పడుతూ ఉంటుంటే తల్లిదండ్రులు అంటే అలుసైపోతూ ఉండేది నాకు. నా యొక్క జీవితంలో ప్రాముఖ్యత అంతా స్నేహితులైన సర్వస్వం అనే సహవాసం అన్నమాట. అటువంటి పరిస్థితుల్లోనండి స్కూళ్ళు మానేసి స్నేహితులతో రోడ్లంటే తిరుగుతూ బాల్య దినమంతా నాశనం చేసుకుంటున్నాను చదువుకోకుండా. తల్లిదండ్రులు కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే వారికి అబద్ధపు మాటలు చెప్పి, మోసపు మాటలు చెప్తూ స్కూల్కి వెళ్ళొచ్చేసాననే వ్యక్తిగా వారిని నమ్మించే వ్యక్తిగా ఉంటున్నాను. వారి చదువు రాదండి, వారికి ఏం చెప్పినా సరే పాపము తల్లిదండ్రులు నమ్మేస్తూ ఉండేవారు. అన్ని ఆశలు పెట్టుకుంటూ వచ్చారు నా పట్ల, కానీ వారి ఆశలన్నిటినీ అడియాసలు చేస్తూ ఉన్నాను. అప్పుడు ఏమి జరుగుతూ ఉందంటే, చదువుకోకపోతే బతుకు బాగుండిద్దండి. బాగుండిద్దా బాగోదా అంటారుగా పెద్దలు. చదువుకోకపోతే నీ జీవితం నాశనం అయిపోతుందిరా అని అంటారు కదా. ఆ మాట నిజంగానే నెరవేరుతుంది నా జీవితంలో. మరి ఏంటితోనయ్యా నీ సావాసం అంటే, సినిమాల ప్రపంచం, సినిమాల ప్రభావితం, లోకంలో కనపడే సినిమాలు, ఆ సినిమాల్లో ఉండే ప్రేమ కథలు, ఇవే నాకు చాలనుకుంటున్నాను. ఒక ఏజ్కి వచ్చాను, టీనేజ్ అంటారు, 13-14 సంవత్సరాలు. ఆ సంవత్సరంలో ఈ లోకపరమైన ప్రేమ నన్ను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అంటే ఒకరిని ప్రేమించాలని ఒక ఆశ నాలో రేగుతా ఉంది సినిమాలు చూస్తూ. అదే నిజమైన ప్రేమ అంటున్నాను తప్ప, నా కొరకు కష్టపడుతూ చెమట కారుస్తూ రూపాయి కూడబెట్టి ఫీజులు కడుతున్న తల్లిదండ్రుల యొక్క ప్రేమని గ్రహించని వ్యక్తిగా జీవిస్తున్న సమయం, చాలా అల్లరి చిల్లరగా చెగుడుగా జీవిస్తున్న నేను, దొంగతనాలు చేస్తూ డబ్బుని స్నేహితులకు ఖర్చు పెట్టే నేను, అటువంటి తప్పుడు యొక్క మార్గంలో జీవిస్తున్న సమయంలో ఆ యొక్క బాలుడు నడవలసిన త్రోవలో నాకు నేర్పించుటకు కొందరు క్రైస్తవులు నా జీవితంలోనికి వచ్చారు. ఆ క్రైస్తవులు వచ్చాక దేవుని మందిరానికి తీసుకువెళ్ళి చక్కగా దేవుడి మాటలు మాకు అర్థమయ్యే రీతిలో మాకు చెప్తున్నారు. ఆ మాటల్ని ఈ చెవితో వింటూ ఈ చెవితో వినాలి. దేవుడి మాటలు దేవుని సన్నిధిలో వినపడితే ఏం చేయాలండి? అనుసరించాలి. మరి ముఖ్యంగా దేవుడి మాటకి విధేయత చూపించి దేవునికి లోబడాలి. కానీ నేను మాత్రము ఆ పని చేయట్లేదు. అవిధేయుడిగానే దేవుడు మాటని తృణీకరించే వ్యక్తిగా జీవిస్తూ మెల్లమెల్లగా వయసు పెరుగుతున్న సమయంలో ఓర్వలేనితనం నాలో ఏలుబడి చేయడం మొదలవుతుండగా, నాకెందుకురా గిఫ్ట్ మీరు ఇవ్వలేదని సండే స్కూల్ టీచర్ల మీద ఇంత రాయి ఇసిరేసి అక్కడి నుంచి నేను బయటకు వచ్చేసాను. ఇది బాగా మంచితనమా
చెడా అమ్మా? చెడే కదా. అటువంటి చెడు స్వభావంతో జీవిస్తున్న సమయంలో ఒకరోజు ప్రేమ, ఈ లోకపరమైన ప్రేమ విఫలమైపోయింది. ఆమె అన్నారు, నువ్వంటే నాకు సరికాదు అంటుండగా నా హృదయ ఆలోచనలన్నీ మారుతా, నా హృదయ తలంపులన్నీ ఏదో విధముగా హృదయం బరువెక్కడం మొదలవుతూ నేను అనుకుంటున్నాను, శాంతి సమాధానాలు ఎక్కడ దొరికితే ప్రేమ విఫలమైపోయింది, నా బాధ ఎవరు పోగొడతారు అనే యొక్క తలంపుల వైపు నేను వెళ్ళడం ప్రారంభిస్తున్నాను. కారణం ఏంటో చెప్పనా? సినిమాలు బాగా చూసి ఉన్న వ్యక్తిని కాబట్టి ప్రేమ విఫలమైపోతే ఆ ప్రియుడు సినిమా నటనాలయంలో ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాడో నేను కూడా అటువంటి యొక్క ప్రవర్తనకి ప్రభావితం అవుతూ ఉంటున్న సమయం అది. ఆ రోజండి స్నేహితులు అందరూ నాకంటే ముందుగా మత్తు అలవాట్లతో జీవిస్తూ ఉండేవారు. హృదయం భారముగా ఉంటే, అరే వేదనగా ఉంది, టెన్షన్ పోవాలంటే ఏం చేయాలి చెప్పండి అని ఆలోచిస్తుండగా వారిచ్చిన సలహా, టెన్షన్ పోవాలంటే సిగరెట్ తాగు అన్నారు. ఆ సిగరెట్తో మొదలైంది నా జీవితం. వ్యసనాలతో సహవాసం, ఆ తర్వాత గంజాయితో సహవాసం, ఆ తర్వాత మత్తుకు సంబంధించిన ఏవైతే డ్రగ్స్ ఉన్నాయో వాటితో సహవాసం, ఆ తర్వాత మందుతో సహవాసం. ఈ లోకములు ఏదైతే మత్తుకు సంబంధించిన ఉన్నాయో వాటితో సహవాసం మొదలవుతుండగా అలంకరణ మార్చివేశాను, నేను రూపాన్ని మార్చివేశాను. జుట్టు పెంచే విధానం మొదలవుతుంది. ప్రేమ విఫలమైపోతే ప్రియుడు ఏ విధంగా గడ్డాలు పెంచుకుంటాడో ఆ రకమైన ప్రవర్తన నాలో ప్రభావితం అవుతుంది. ప్రేమ విఫలమైపోతే బ్లేడ్లు పట్టుకొని ఆ సినిమాలో ఏ రకంగా అయితే ప్రియుడు చూపిస్తాడో నా చేతులు కోసుకోవడం మొదలవుతుంది. ఆ రకంగా సినిమాలు నన్ను ఎంతగానో చెడు వైపు ప్రభావితం చేస్తూ వచ్చాయి. బ్యాడ్ బాయ్ సాయిగా పేరు పెట్టుకున్నానండి. ఒళ్ళంతా పచ్చబొట్లు అన్నమాట. ఈడ మొదలు పెడితే నా ఒళ్ళంతా పచ్చబొట్లే, మొత్తం కప్పేసుకున్నాను, కానీ ఇక్కడ అయ్యగారోళ్ళు కనపడతాను నా మెడ మీద. అటువంటి రీతిగా శరీరాన్ని పాడు చేసుకుంటూ ఈ పచ్చబొట్ల కార్యక్రమం ఎక్కడ ప్రభావితం చేసే చెప్పండి తల్లులారా, తమ్ముళ్ళారా? సినిమాలు చాలా ప్రమాదకరమే. ఆనాడు గ్రహింపలేక ఎంజాయ్ అంటున్నాను నేను. ఆనాడు గ్రహింపులేక మత్తు పదార్థాలతో ఎంజాయ్ అంటున్నాను. 24 గంటలు మత్తు పదార్థాలతో సావాసం చేస్తుంటే ఏ అవయవం ఒప్పుకుంటుంది? అవయవాలన్నీ యవ్వన ప్రాయములో చాలా బలహీనపడిపోతా వచ్చాయి. 2 ఊపిరితిత్తులు పాడైపోతా, కిడ్నీ ఇన్ఫెక్షన్ అనుకుంటూ, పేగులు ఇన్ఫెక్షన్ అనుకుంటూ, తినే తిండి అరగక నోట్లోంచి బ్లడ్, మోషన్ నుంచి బ్లడ్ పడుతుంది. 25 సంవత్సరాలకి అటువంటి పరిస్థితి. బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి అని ఒక పేరు పెట్టుకున్న నేను, బెజవాడ చెడ్డబ్బాయి సాయి అని పేరు పెట్టుకున్న నేను, ఒక రకమైన అహంకారము, ఒక రకమైన గర్వం నాలో ఏలుబడి చేయడం మొదలవుతుంది. సినిమాలు బాగా చూసి హీరోల్ని వెంబడించే వ్యక్తిని కదా, హీరోల్ని అభిమానించే వ్యక్తిని కదా, ఒక రకమైన డాంబికమైన జీవితం అనేది ఏలుబడి చేయడం మొదలవుతుంది. సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిపోవాలనే ఒక ఆలోచనతో గొప్పలకు పోతూ ఉన్నాను నేను. మొత్తానికి అదేవిధంగా చెడు నన్ను వైరల్ చేయడం మొదలవుతుంది. ఎందుకంటే గంజాయి అంటే సాయన్న అంటే గంజాయి అనే ఒక పేరు నేను విజయవాడ ప్రాంతంలో తెచ్చుకున్నాను. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి, ఏజెన్సీ ప్రాంతాల నుంచి మత్తు పదార్థాలు, గంజాయి యొక్క పదార్థాలు తీసుకొచ్చి విక్రయిస్తూ అమ్ముతున్నాను. మరి అమ్ముతుండగా ఇటువంటి పనులు చూస్తే, మరి వింటే పోలీసు వారు ఏం చేస్తారండి? దండిస్తారు. కాబట్టి మమ్మల్ని వారు ఎన్ని మార్లు పనిష్ చేసినా సరే, అంటే శిక్షించినా సరే, మా యొక్క వృత్తి మేము మార్చుకోవట్లేదు, నా ఇష్టమనే ఆలోచనలతో ఉంటున్నాం. వారి కంట్లో మిర్చి రసాలు పిండిన మాకు అబ్బాయి, మేము అసలు మా యొక్క చేసే తప్పుడు పనులు ఆపేవారము కాదు. ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన్నులు తింటున్నా సరే మాకు మాత్రం సిగ్గు రావట్లేదు అన్నమాట. సహవాసం అంట ఎవరితో నాయన అంటే, పక్కన ఏమైతే ఉందో రాజమండ్రి సెంట్రల్ జైల్లో అటువంటి స్నేహితులతో సహవాసం. మేము కూడా బ్లేడ్ బ్యాచ్, దారి దోపిడీ చేస్తూ అనేక మంది దగ్గర అక్రమంగా సంపాదించిన డబ్బు, ఆ విధమైన ప్రవర్తనతో ఉంటున్న సమయంలో చాలా అంటే చాలా గర్వంతో రెచ్చిపోతున్న సమయం, శరీరం బలహీనపడిపోతూ ఉంటుండగా అటువంటి సమయంలో విజయవాడ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఇటుపక్కే కసింకోట అనకాపల్లి పక్కన కసింకోట అనే మా అమ్మమ్మ ఊరికి వెళ్ళడం జరిగింది. మా తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ పంపించారు. బాబు, నీ యొక్క
మిమ్మల్ని మేము తట్టుకోలేకపోతున్నాం సాయి, ఎక్కడికి వెళ్ళినా మా జీవితానికి విలువ ఉండట్లేదు. తల్లిగారు ముత్తైదు గారు కాబట్టి ఏ పేరంటానికి వెళ్ళినా సరే ఒక రకమైన ఒక మంచి అభిమానం ఉండేది అందరి పట్ల. అందరూ మా అమ్మని ఎంతో గౌరవిస్తూ ఉండేవారు. కానీ ఆ యొక్క మర్యాద అంతటిని నా ప్రవర్తన బట్టి ఆమె మొహం మీద ఉమ్మేసే రీతిగా నా జీవితం ఇంట్లో ఉంటుంది. మత్తు పదార్థాలతో సావాసం చేశాక తల్లి యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ గ్రహించలేని మూర్ఖపు స్వభావంతో కళ్ళున్నా సరే గుడ్డి వ్యక్తిగా జీవిస్తున్న వ్యక్తిగా తండ్రిని కొడుతున్నాను, తల్లిని దూషిస్తున్నాను, ఎవరు కనుమన్నారే నిన్ను అనుకుంటూ పచ్చిబూతులు మాట్లాడుతున్నాను. తల్లిదండ్రులతో ఇటువంటి ప్రవర్తన అయితే ఇంకా ప్రాంత ప్రజలతో కూడా ఇంకా చాలా అంటే చాలా దారుణంగా జీవిస్తూ ఉండేవాడిని. ప్రాంత ప్రజలు అందరూ అనుకుంటూ ఉండేవారు, ఈ సాయి అనే వ్యక్తి ఎప్పుడు చనిపోతాడు అబ్బా అనుకుంటూ ఎదురు చూస్తూ ఉండేవారు. గర్వంతో అంటున్నాను, నా జీవితము నా ఇష్టము నాకేంటి అనుకుంటూ బలం ఉన్నంతసేపు బలంగా ఎగిరాను. నేను బలం ఉన్నంత వరకు రాజకీయ నాయకులు బలంగానే వాడుకున్నారు. బలం ఉన్నంత వరకు స్నేహితులు కూడా ఆ పని కావాలి ఈ పని కావాలి అన్నీ బాగానే చేపించుకున్నారు. కానీ ఒకరోజు ఏమైందండి, వ్యసనాలు ఏం చేసే బలహీనుని చేసేసాయి. ఆ కసింకోట అనే ఒక ఊరు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక సహోదరుడు సూర్యనారాయణ అనే నా స్నేహితుడు ఉండేవాడు. మరి వారు మేము కలిసి ఈ లోకంలో ఉన్న పాపాన్ని జుర్రుకుంటా శరీరాన్ని అపవిత్రం చేసుకునే వ్యక్తులు మేము. అటువంటి సహోదరుడు ఈసారి మార్పు చెందిన వ్యక్తిగా యేసుప్రభు వారిని నమ్మి దేవుని యొక్క మాటకు లోబడి చక్కగా నమ్మి బాప్తిసం పొందుకున్న ఒక క్రైస్తవుడుగా చక్కగా నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. తను బాల్య దినంలో పాడైపోతుంటే ఎవరు వచ్చారని చెప్పానండి, క్రైస్తవులు వచ్చి ఎక్కడికి తీసుకెళ్లారు, దేవుని సన్నిధికి. ఆ సమయంలో ఆ స్నేహితుడు వచ్చాడు, క్రైస్తవుడు. మార్పు చెందిన తన యొక్క మార్పుని నేను గమనించకుండా తను చెప్పే మాటలు నేను తుణీకరిస్తున్నాను. ఎందుకో తెలుసు, ఆయన అంటాడు, అయ్యా యేసుప్రభు వారు బ్రతుకులు బాగు చేస్తాడు, నా బ్రతుకు బాగు చేస్తాడు నాయన, ఆయన నీ బ్రతుకు కూడా బాగు చేస్తాడు. దేవుని యొక్క సన్నిధికి రావచ్చు కదా ఒక్కసారి, నీతో పాటు తాగి తందలాడిన వ్యక్తినే కదా, నా జీవితాన్ని బాగు చేశాడు, ఆయన నీ జీవితాన్ని కూడా బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియా సహోదరుడా, దయచేసి దేవునికి అవకాశం ఇస్తావా అని ఎంతో ప్రేమతో బాధ్యతతో ఏదో విధము చేత అగ్నిలోంచి కొందరినైనా లాగాలనే ఒక ఆలోచనతో ఆ సహోదరుడు ఆ విధంగా నాతో మాట్లాడుతుంటే నేను చాలా అహంకారముతో గర్వంతో మాట్లాడుతున్నాను. ఎందుకో తెలుసా, మేము క్రైస్తవులము కాదు కాబట్టి తను చెప్పే మాటలు నాకు అస్సలు నచ్చట్లేదు. నీ దేవుడు నీ గొప్ప అయితే నా దేవుడు నా గొప్ప అయి ఉన్నాడు అనుకుంటూ ఒక రకమైన నెగిటివ్ మైండ్ సెట్తో నేను మాట్లాడుతున్నాను. క్రైస్తవ్యం అంటే చాలా చులకన స్వభావంతో చూస్తున్నాను. మరి మా తల్లిగారు మేము చేసే భక్తి వేరని చెప్పి ఉన్నాం కాబట్టి, మేము పూజలు చేసే వ్యక్తులం కాబట్టి మేము కూడా ఒక భక్తి చేస్తూ ఉండేవాడిని. నేను ఎవరిని విమర్శించడానికైతే నేను రాలేదు ప్రియా దేవుని జనాంగమా. మరి సాక్ష్యం అంటే ప్రతిదీ మీకు అర్థం కావాలి కాబట్టి నేను అర్థమయ్యేటట్టే చెప్తున్నాను మీతో. అయితేనండి, ఈ యొక్క యూట్యూబ్ కాలంలో సోషల్ మీడియాలో మొన్నటి వరకు మనం గమనించాం ఒక సహోదరి నపుంసకురాలును, అఘోరి అని. ఆమె ప్రవర్తన, ఆమె యొక్క అలంకరణ ఏ విధంగా అయితే ఉండేదో, గతకాలంలో నా జీవితంలో నేను కూడా నడినెత్తి నుంచి అరికాల వరకు అటువంటి అలంకరణ వేసుకొని నాకు నేనుగా ఒక అఘోరలాగా ఫీల్ అయిపోతూ నోరు తెరితే శివనామ స్మరణ మాడుతూ ఉండేవాడిని. సోమవారం వస్తే పరిగెట్టడం, శివాలయంలో ఉండడం, ఆ రకమైన జీవితం. పొట్ట భాగంలో చూసుకుంటే ఒక అఘోర తపస్సు చేసే టాటూ పచ్చబొట్టు వేపించుకోవడం, మెడ మీద గమనిస్తే శివలింగం ఇటుపక్క ఉంటుంది. ఆ రకమైన భక్తి చేస్తున్నాను నేను. నా స్నేహితుడు అంటున్నాడు, అయ్యా యేసుప్రభు వారు మతాలను మార్చడానికి రాలేదు సాయి, జీవితాన్ని బాగు చేయడానికి వచ్చి ఉన్నారు ఆయన. మనం అనుకుంటున్నాము ఈ లోకంలో మత్తు పదార్థాల్లోనూ, లేకపోతే అమ్మాయిల దగ్గర, లేకపోతే వ్యభిచార గృహాల దగ్గర, లేకపోతే డబ్బు దగ్గర, లేకపోతే పేరు ప్రఖ్యాతుల దగ్గర అక్కడే ఆనందం ఉందనుకుంటూ మనం వెంపర్లాడుతూ ఉన్నాం వాటి వైపు. కానీ అవన్నీ నన్ను నాశనం చేశాయి. ఈరోజు చెప్తున్నాను, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన ఆనందము దాగుంది. నేను పొందుకున్న రుచి
నువ్వు కూడా పొందుకుంటావా? హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరిగాయని నా స్నేహితులు సువార్త ప్రకటిస్తుంటే నేను చాలా అంటే చాలా అసహించుకుంటున్నాను. క్రైస్తవ్యం అంటే తెల్లోళ్ళ దేవుడు మా దేవుడు కాదు అంటున్నాను. ఓన్లీ బ్రిటిష్ వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు మా వాళ్ళు కాదు, మాకు వేరు అంటున్నాను నేను. డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ అయితే 24వ తారీఖు నేను పుట్టాక ఆ దినాన్ని నేను ఏమని 24వ తారీఖు మొదటిగా నేను పుట్టాకే ఆ తర్వాత 25 మీ దేవుడు పుట్టాడు, ఫస్ట్ నేను అని గర్వంతో మాట్లాడుతూ హల్లెలూయా బ్యాచ్ అని ఎక్కిరిస్తూ ఉండేవాడిని. ఎంత ఇబ్బంది పెట్టినా క్రైస్తుడు మాత్రము సువార్త చెప్పడము ఆపట్లేదు. ఎందుకో తెలుసా? తాను ఏ విధంగా అయితే దేవునిలో రుచి చూసి ఉన్నాడో, దేవుడు తను ఏ విధంగా ఆశీర్వదించి ఆ పాపపు బంధకం నుంచి విమోచించున్నారో, ఆ విమోచన పాడైపోతున్న వ్యక్తినైనా నా జీవితం కూడా ఆ పాప బంధకం నుంచి విమోచింపబడాలని ఆ స్నేహితుడు చెప్తుంటే తన మాటలు నేను లెక్క చేయకుండా నా ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నాను. 25 సంవత్సరాలకి జీవితం అంతా ఆరోగ్యం అంతా పాడైపోతూ ఉందగా, హాస్పిటల్ టూర్ తిరుగుతుంటే డాక్టర్లు ఇస్తున్నారు, కోర్సులు మింగుతున్నాను అన్నమాట. వారానికి ఒక కోర్సు అనుకుంటూ తినే తిండి అరిగేది కాదు నాకైతే. అయినా సరే మత్తు పదార్థాలతో సావాసం ఆపలేదు. వాటికి బానిసైపోతూ ఉన్నాను నేను. వాటిని విడిచిపెట్టలేకపోతున్నాను. ఆహారం లేకపోయినా జీవించగలుగుతున్నాను, కానీ మత్తు పదార్థాలు లేకపోతే నా జీవితము నా గడియ సాగటలేదు. తల్లి గుండెలు బాదుకుంటూ చెప్తుంది, వద్దు నాయనా, అవి నిన్ను పాడు చేస్తే, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం రా అనుకున్నా సరే వారిని ఎంతగానో ఎవడికనమన్నాడే నిన్ను అనుకుంటూ అమ్మని తిట్టే వ్యక్తిగా మారుతున్నాను నేను. బంధుప్రియులు అంటున్నారు, ఎరా నీతో పాటు తాగి తందులాడిన వ్యక్తి సూర్య, తన జీవితం బాగుపడింది, తన యొక్క మార్పు మేము గమనిస్తున్నాం, తన మాట శైలి మారింది, తన చూపు మారింది, తన అంతరంగం దేవుడు మార్చాడు. నీతో పాటు తిరిగినాడే కదా, ఆయనతో పాటు దేవుని మందిరానికి వెళ్తే ఏం పోయిద్ది, బాగుపడుతావు నువ్వు కూడా అని ఆ రోజు అంటుంటే ఒక ఆదివారం పూట దేవుని మందిరానికి వెళ్ళాను నేను. మళ్ళా ఎక్కడైతే మనకి ఆరోగ్యం వచ్చేయాలి అనే స్వార్థముతో దేవుని మందిరానికి వెళుతుండగా దైవజనులు ప్రయాసతో అంటున్నారు, నాయనా నీ జీవితాన్ని ఎందుకు ఇలా నాశనం చేసుకుంటావు? నీ శరీరము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. ఆ ఆలయాన్ని ఎందుకు మత్తు పదార్థాలతో నువ్వు పాడు చేస్తున్నావు? దేవుడు ఒక మాన్యువల్ పెట్టాడు నీకు. ఏమన్నా తెలుసా? అవయవాలు బాగా బలముగా ఉండడానికి కొన్ని పదార్థాలు ఉన్నాయి తినడానికి, అది మాన్యువల్. చక్కగా ఫ్రూట్స్ తినమన్నాడు, మంచి పదార్థాలు భుజించమన్నాడు దేవుడు. నీవేమో వ్యర్థమైన వాటిని మొత్తం భుజిస్తున్నావు. శరీరం అంతా బలహీనపడిపోతుంది బాబు. దయచేసి దేవుడు స్వస్థపరిచే దేవుడు. హృదయపూర్వకంగా తిరుగు. మీ కొరకు, మీ ప్రాంతాల కొరకు, నశించిపోతున్న వారి కొరకు మేము ఎడతెగక దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాము నాయన, కన్నీరు కారుస్తున్నాం. అక్కడ మా అమ్మమ్మ గారు ఎవరో కాదు, ఒక ప్రార్థన పరురాలు, క్రైస్తవురాలు, యేసు ప్రభు వారిని స్వీకరించిన వ్యక్తి ఆమె. అనేక మార్లు ప్రార్థన చేసినా సరే చాలా తిట్టుకుంటూ ఉండేవాడిని నేను. అదేంటో క్రైస్తవ్యం అంటే ఒక రకమైన నెగిటివ్ ఆలోచన. కారణము మనుషుల మాటలు విన్నాను నేను, వారు చెప్పేదే వాస్తవం అనుకుంటున్నాను. మొదటగా మనిషి మాట విన్నాను కదా, ఏమని టెన్షన్గా ఉందంటే ఏం చెప్పారు మనుషులు సలహా? సిగరెట్ తాగయ్యా అంటా ఉన్నారు. వాస్తవానికి టెన్షన్కు పోలేదు, కానీ టెన్షన్కు పోలేదు. ఏం పోయినాయి నాయన అంటే మనుషుల మాట ఆలకించా కదా, ఊపిరితిత్తులు పోయినాయి సిగరెట్ తాగితే. అదేవిధంగా క్రైస్తవుల గురించి మత మార్పిడి, తెల్లోళ్ళ దేవుడు అనే మాటలు వింటా వచ్చాను కదా, క్రైస్తవ్యం అంతా ఇంతే అనుకుంటున్నాను, కానీ రుచి చూసిన నా స్నేహితుడి యొక్క తన జీవితం మార్పుని గమనించట్లేదు, వాస్తవంలోకి నేను రావట్లేదు, ఆలోచించట్లేదు. అటువంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వస్తున్న నేను ఆదివారం పూట అటెండెన్స్ వేయించుకునేవాడిగా వస్తున్నాను. అటెండెన్స్ వేయించుకునేవాడిగా వస్తూ ఏదో పెదాలతో స్తుతిస్తున్నాను దేవుణ్ణి, హృదయపూర్వకంగా అయితే నేను ఆరాధించట్లేదు. దైవజనులు వాక్యము చెప్తూ ఉంటుంటే ఎంతసేపు ఫోన్లు నొక్కుంటూ ఆ సోషల్ మీడియా వైపే రీల్స్ చూసుకుంటూ ఉంటున్నాను తప్ప అక్కడ జీవం గలే మాటకు నేను సోటవ్వట్లేదు. ఈ చెవి
పెట్టట్లేదు, దేవుడి మాటలు నేను వినట్లేదు. దేవుని సన్నిధికి వెళ్తూ పరిశుద్ధులతో సహవాసం చేయకుండా లోకంలో తిరిగే స్నేహితులతో సహవాసం చేస్తున్న నేను, వారు ఏదో విధంగా మత్తు పదార్థాలతో నాశనం అయిపోతుంటే అటువంటి వారితో సహవాసం చేస్తున్న నేను కూడా నాశనకరమైన మార్గానికి ఒక రోజు బయలుదేరాను. ఎలాగో తెలుసా, ఒక ఆదివారం పూట దేవుని మందిరంలో దేవుని మాటలు వినపడుచుండగా దైవజనులకు ఎటువంటి విలువ, వారి కార్చే కన్నీటిని ఎరగని వ్యక్తిగా దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసి బయటికి వెళ్ళిపోయాను నేను. ఆ రోజు లోక స్నేహితులతో సహవాసం చేస్తూ ఏజెన్సీ ప్రాంతానికి వెళుతుండగా కారు బోల్తా పడిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాం, పొలాల్లో పడ్డాం దెబ్బకి. కారు ఆ విధంగా డ్యామేజ్ అయింది, కానీ లోపల ఉన్న వ్యక్తులైన మాకు మాత్రం ఏమీ కాలేదు. పైగా నేను అంటున్నాను, ఇదంతా నా లక్ అయి ఉన్నది, ఇదంతా నా అదృష్టమైనది, మనకి మామూలుగా లేదు సుడి అనుకుంటూ అహంకారంతో నాకు నేనుగా ఆ రకంగా మాట్లాడుకుంటున్నానండి. అదే సన్నివేశము, అదే ఆ యొక్క ఫోటో ఏదైతే ఉందో మార్పు చెందిన క్రైస్తవ స్నేహితులు చూపిస్తే అతగాడు అంటాడు, బాబు నువ్వు ఇంకా సజీవ లెక్కలో ఇంకా భూమి మీద ఊపిరి పిలుస్తున్నావంటే ఒకటే కారణము, దేవుని యొక్క మహాకృప మాత్రమే. హల్లెలూయా. ఆ కృపని తృణీకరించగా సద్వినియోగం చేసుకో. దయచేసి నా మాట ఆలకించి దేవుడి మాటకు లోబడిస్తాయి. దేవుని సన్నిధిలో ఒక రకంగా ప్రవర్తిస్తున్న నీవు 4 గోళ్ళ మధ్య మరో రకంగా ప్రవర్తిస్తున్నావు. దేవుని మందిరములో దైవజనుల దగ్గర ఒక రకంగా ప్రవర్తిస్తున్న నీవు లోకంలో పడి మరో రకంగా ప్రవర్తిస్తున్నావు. ఇదంతా చూస్తున్న చుట్టుపక్కల వాళ్ళందరి దగ్గర దేవుని యొక్క నామం అవమానపడుతుంది. వాడు పైన పట్టరం, లోన్లటరం, వేషధారణ అదంతా అంటున్నారా. నా మాట విను, హృదయపూర్వకంగా దేవుని తట్టు తిరుగు, ఆయన స్వస్థపరుస్తాడు. 2 పడవల మీద కాళ్ళొద్దు దయచేసి అని ఎన్ని హెచ్చరిక మాటలు నా స్నేహితులు చెప్తున్నా ఆ మాటలు నాకు నచ్చట్లేదు. కానీ బాగా గ్యాస్ కొట్టే స్నేహితులు ఉండేవారు కదా, నువ్వు సూపర్ మామ, నువ్వు కేక మామ అనుకుంటూ అనేవాళ్ళు ఉన్నారు కదా. ఇటువంటి మాటలకు నేను నా చెవినొగ్గుతూ ఉండేవాడిని, కానీ గద్దిస్తున్న వ్యక్తిని నేను ఆలకించేవాడిని కాదు. దేవుని మందిరానికి వస్తున్న నేను దేవుని సన్నిధిలో యేసయ్య అన్న ఘనమైన నామాన్ని ఉచ్చరిస్తూనే యేసయ్య అంటూనే మళ్ళీ ఇదే నోటితో బూతులు మాట్లాడే వ్యక్తిగా, ఇదే నోటితో ఇతరులను ఇబ్బంది పెట్టే వ్యక్తిగా మారుతున్నాను. ఆదివారం వస్తే దేవుని మందిరానికి వస్తున్నాను, కానీ దేవుని యొక్క మాటల్ని ఆలకించట్లేదు, అనుసరించట్లేదు. చెవి గలవాడు వినుగా, కానీ దైవజనులు ఎంతో ప్రయాసతో వాక్యము బోధిస్తూ ఉండగా ఆత్మతో ఆ మాటలు నేను గ్రహించట్లేదు. గద్దింపు వాక్యం వినపడుతున్నా సరే మన గురించి కాదులే అనుకుంటూ దులిపేసుకుంటున్నాను, కానీ దేవుడు మాటకు లోబడట్లేదు. నా స్నేహితుడు అనేవాడు, రే దీపం ఉన్నప్పుడు ఇంటిని చక్కబెట్టుకోవాలి మనం. ఒక్కసారి దీపం మారిపోయిందనుకో ఉపయోగం లేదు నాయన. అనేక మంది మన స్నేహితులు పెట్టాలి రాలిపోతున్నారు లేరు ఈ భూమి మీద. నువ్వు ఇంకా సజీవ లెక్కలో ఉన్నావు అంటే నీ లక్కు కాదు, నీ వెనక మన స్థానిక దైవజనులు చేస్తున్న ప్రార్థన కంచె, నీ వెనక మన నీ కుటుంబంలో నీ కొరకు చేస్తున్న ప్రార్థన కంచె ఉంది కాబట్టి నువ్వు సజీవ లెక్కలు ఉన్నావు. నువ్వు తలుచుకుంటే ఆ బైక్ రైడింగ్లోనే ఎప్పుడో మరణించవలసిన వ్యక్తివి నువ్వు. ఆ బైక్ రైడింగ్లోనే అనేక మంది యవనస్తులు తలకాయ పగిలిపోయి ఆ యొక్క బ్రెయిన్ బయటకు వచ్చి రోడ్డు మీద పడుతుంది. బండి ర్యాష్గా డ్రైవ్ చేస్తూ ముసలి వ్యక్తులకి ఇదే కాళ్ళతో తంతున్నాను, వారు బాధపడితే పైశాచికమైన ఆనందం కోరుకుంటున్నాను. మత్తు పదార్థాలు ఆడపిల్లలకు అలవాటు చేసి వారి యొక్క జీవితాలు నేను పాడు చేయడం మొదలు పెడుతున్నాను, వాళ్ళ శరీరాలు పాడు చేస్తున్నాను. శాంతి సమాధానాల కోసం మత్తు పదార్థాల దగ్గరికి వెళ్ళాను, కానీ శాంతి సమాధానం దొరకలేదు. కానీ అర్ధరాత్రి అయితే నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు, తినే తిండి అరిగేది కాదు. 2 రోజులకి 3 రోజులకి 4 రోజులకి ఒకసారి బ్లాక్గా మోషన్ పడుతూ ఉండేది. ఆ బ్లాక్ కలర్లో బ్లడ్ కూడా అటాచ్ అవుతూ వచ్చేది. ఆ విధంగా 10 రోజులు తిన్నగా ఉంటున్నాను ట్యాబ్లెట్లు వేసుకొని, మళ్ళీ 11వ రోజు యథావిధి మామూలుగా తిరుగుతున్నాను. అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోయి అయ్యగా ప్రార్థన చేయండి అయ్యా అంటున్నాను. వారి స్వరం బలంగా వినపడుతుంది దేవునికి, నా స్వరం మాత్రం వినపట్లేదు. నేను దేవునితో ముచ్చటించట్లేదు, నాలో పాపరోగం ఏలుబడి చేస్తుంది, ఆ రోగం గురించి ముట్టచించట్లేదు. నేను వస్తున్నాను వెళ్తున్నాను
అంతే తప్ప మారు మనసు లేని వ్యక్తిగా జీవిస్తున్నాను. ఈ లోకానికి వీపు చూపించట్లేదు. నన్ను పాడు చేస్తున్న లోకంతోనే సావాసం చేస్తున్నాను, కానీ బాగు చేసే దేవుని యొక్క వాక్కుతో సావాసం లేదు. చదువు రాదంటే బాగానే చదువుతాను, పరిశుద్ధమైన గ్రంథము చేతిలో ఉంది, కానీ నేనేం చేయట్లేదు తెలుసా? ధ్యానించట్లేదు. ఎక్కడ ఉంటున్నానయ్యా ఎప్పుడు అంటే అపహాసకులైన దుష్టులైన స్నేహితులతో సావాసం చేస్తూ, మా స్నేహితులందరికీ చెప్పాను కదా, బ్లేడ్ బ్యాచ్, దారి దోపిడీ, గ్యాంగ్ రేపు, మర్డర్లు, ల్యాండ్ సెటిల్మెంట్లు, రాజకీయ నాయకుల గోండాలు, అటువంటి యొక్క స్నేహితులు సావాసం, అటువంటి జీవితాలు మావి. మాకు ఎప్పుడు ఎలా ఉండేదంటే ఎదుటి వ్యక్తి బాధపడుతూ ఉంటుంటే మేము ఆనందిస్తూ ఉండేవారు. అది ఒక రకమైన సైకోతనముగా. ఆ రకంగా ఉంటున్న సమయంలో దేవుడు అనేక మార్లు గద్దిస్తున్నా, లోబడకుండా జీవిస్తున్నారు. దేవుడు దైవజనులు ప్రార్థన ఆలకించారు. వారు ప్రార్థన ఆలకించిన సర్వశక్తి గల దేవాతి దేవుడు అనారోగ్యంలో ఉన్న నా బ్రతుకులో స్వస్థత కలిగించారు. ఆరోగ్యం వచ్చింది నాకు. ఆ ఆరోగ్యముతో నేనేం చేస్తున్నానంటే దేవునికి కృతజ్ఞత చూపించకుండా, దేవుడిచ్చిన బలాన్ని దేవునికి వాడకుండా, దైవజనులు అంటున్నారు, మీరు దేవుని చేతిలో బలవంతులై ఉన్నారు. ఓ యవనస్తుడా, మీ యొక్క చేతిలో దేవుని యొక్క వాక్యం ఉన్నది, మీరు దుష్టిని జయించి ఉన్నారంటే మేము మాత్రం ఆ దుష్టక్రియల్లోనే బందీ వెళ్ళిపోతున్నాం. దేవుడిచ్చిన బలాన్ని మళ్ళీ పోగొట్టుకుంటూ ఆ వ్యసనాలు వైపు నేను ప్రాకులాడుతున్నానండి. అవే నాకు సమాధానం ఇస్తాయి, శాంతిని ఇస్తాయి, ప్రశాంతత ఇస్తున్నాయి అనే భ్రమలో ఈ అవయవాలన్నింటినీ నేను పాడు చేసుకోవడం మొదలు పెడుతున్నాను. దైవజనులు పరిశుద్ధమైన గ్రంథం ఇచ్చారు. వారు ప్రార్థన చేసి తైలాన్ని ఇచ్చున్నారు. వారికి వెమ్మటనే వీపు చూపించి, అవసరం అయిపోయింది కదా, అవసరం ఉన్నప్పుడు ఒక రకమైన ప్రవర్తన వారితో, అవసరం అయిపోయిన తర్వాత వారికి వీపు చూపించేసి, అయ్యా వెళ్ళొచ్చేస్తాను బాబు అనుకుంటూ వారికి వీపు చూపిస్తున్నారు. వారికి కాచిన కన్నీటికి విలువ ఇవ్వకుండా అటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తూ, ఏ దేవుడైతే అందరూ ఒకటే, అందరిలో యేసుబాబు కూడా ఒకటై ఉన్నాళ్ళే అనే ఒక భ్రమలో జీవిస్తున్న వ్యక్తిగా ఒక మూర్ఖమైన స్వభావం. విజయవాడ ప్రాంతం వచ్చేసాను. మళ్ళీ ఎలా ఉందంటే నా జీవితం అంతా ఆ కక్కిన వాంతి దగ్గరికి కుక్క ఎలాగైతే వెళ్తుందో ఆ వాంతని వ్యసనాల దగ్గరికి, పాపము దగ్గరికి మళ్ళీ అదే రీతిగా కుక్క స్వభావంతో మళ్ళీ వాడితో తిరుగుతున్నాను. విజయవాడ ప్రాంతంలో ఒక కొత్త రకమైన ఆరాధన మొదలుపెట్టాను నేను. భక్తి ఏంటయ్యా భక్తి అంటే, నేను స్నానము చేసి 2 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాను, అదే భక్తి తప్ప నేను ఎటువంటి మందిరానికి అస్సలు వెళ్ళను అని నాకు నేను ఒక భక్తి మొదలు పెట్టుకుంటా ఉన్నాను. అదే భక్తి అనుకుంటున్నాను నేను. దేవుని సన్నిధికి ఎంతో కొంత కానికిచ్చేస్తే సరిపోద్దులే అది అనుకుంటున్నాను. దేవుని యొక్క పరిశుద్ధమైన గ్రంథం చేత పట్టుకొని చదవట్లేదు. అపవిత్రమైన స్థలాలకు పరిగెడుతున్నాను నేను. గంజే కొనుక్కోవడానికి దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటున్నాను నేను. ప్రార్థన ఎలా ఉండేదంటే స్వార్థపూరితమైన మాటలే. ప్రార్థన అనకూడదు, ఎందుకంటే ప్రార్థన ఆ పదము చాలా గొప్పది, ప్రార్థన ఉన్న శక్తి ఇంకా గొప్పది. ఆ రోజు దేవుడిని అడ్డు పెట్టుకొని అపవిత్రమైన స్థలాలకు వెళ్తూ గంజే కొనుక్కోవడానికి వెళ్తున్నాను యేసయ్య, ఏ పోలీసులు పట్టుకోకుండా చూస్తే నీకు ఎంతో కొంత కానుక ఇచ్చేస్తాను అంటున్నాను. ఇది ప్రార్థన నా జీవితంలో. ఎంతో కొంత కానుక ఇచ్చేస్తా అంటున్నాను. కానుక ఇచ్చేస్తే సరిపోద్ది భక్తి అనుకుంటున్నాను. కానీ దేవుడు కోరుకునే నిజమైన కానుక ఈ హృదయంలో ఆయన స్థానము. ఈ హృదయం అనే దేవాలయంలో ఆయన కొలువై ఉండాలని ఆశపడుతున్నారు. ఈ హృదయ అర్పణ ఇవ్వట్లేదు దేవునికి. వ్యర్థమైన మాటినన్నింటినీ హృదయ ఆలోచనలో పెట్టేసుకుంటున్నాను, కానీ దేవుణ్ణి తునీకరించే వ్యక్తిగా ఉంటున్నాను. అటువంటి భక్తిహీనతలు ఉంటున్న సమయంలో కూడా మరొక క్రైస్తవుడు ద్వారా దేవుడు వచ్చి మళ్ళీ బుద్ధి చెప్తుంటే ఆ మాటకు లోబడట్లేదు. తమ్ముడు ఆహ్వానం పలుకుతున్నాడు క్రైస్తవుడు, మా యొక్క మందిరానికి రా అన్నా అని విజయవాడలో ఆహ్వానం పలుకుతుండే నేను ఒక భక్తి చేస్తున్నా లేరే అనుకుంటూ తునీకరిస్తున్నానండి. ఆ రకంగా ఒక అడుగు దేవుడు అంటున్నాను, ఒక అడుగు మళ్ళీ లోకం అంటున్నాను, ఒక అడుగు దేవుడు అంటున్నాను, మళ్ళీ పాపం అంటున్నాను. స్నానము జరుగుతుంది, 2 నిమిషాల ఆచరణమైన భక్తి అయిపోతుంది. మళ్ళీ లోకంలో పడి శరీరాన్ని మాలిన్యం చేసుకుంటూ ఈ శరీరంలో ఉన్న అవయవాలన్నీ అపవిత్రకతగా అక్రమంకు దాసులుగా చెప్తున్నాను అన్నమాట. అటువంటి సమయంలో శరీరము క్షీణించిపోతూ ఉంది. ఇంకా సన్నగా మారిపోయిన వ్యక్తిగా
స్కెలిటన్ బాడీ అవుతుండగా ఇలా కొడుతుంటే ఇప్పుడైతే బాగానే వస్తుంది కానీ సౌండ్, ఆనాడు మాత్రము ఒక చెక్క ఏ విధంగా అయితే డోరు కొడితే వస్తుందో ఆ విధంగా నా శరీరము చాలా బక్కచిక్కపోతా వచ్చిందనమాట. అటువంటి కార్యక్రమంలో డబ్బనే వ్యామోహం నన్ను ఎంతగానో ప్రభావితం చేస్తూ ధనాపేక్ష, ధనం ఉంటే ఏదైనా చేయొచ్చని ఒక అహంకారము, పరేవాని యొక్క భార్యని ప్రేమిస్తున్నాను, పెళ్ళి అయిపోయిన వారిని ప్రేమించే పాపాత్మ క్రియలు చేస్తున్నాను. ఆ రకంగా మళ్ళీ శరీరంలో ఉన్న బలమంతటిని పాపానికి, మళ్ళీ అక్రమ సంబంధాలకి తాకట్టు పెడుతూ దేవుణ్ణి విడిచిపెట్టేశానండి. డబ్బు కోసం వెంపర్లాడుతున్నాను. నా వెనకమాల అనేక మంది స్నేహితులు ఉండేవారు. ఎక్కడికి వెళ్ళినా స్థలం కొట్టుకునే డాంబికమైన జీవితం సంపాదించుకున్నాను. నేను చేసే టిక్టాక్లో వాటిల్లో ఈ యొక్క ఎలా అంటే ప్రవర్తన ఉండేది. ఈ ట్యూబ్ లైట్లు ఉన్నాయి చూసారు, ఇంట్లో పెట్టుకుంటాం, అటువంటి ట్యూబ్ లైట్లు తిప్పేసుకుంటూ వాటిని పగల కొట్టుకొని నవ్వులుతూ ఉండడాలు, బొక్కలు ప్యాంట్లు వేసుకోవడాలు, అది స్టైల్ అండాలు, జుట్లుకి మళ్ళీ కలర్ వేసుకోవడాలు, ఎక్కడ కడియాలు పెట్టుకోవడం, గుద్దితే చచ్చిపోతాను అలా ఉండేది. మళ్ళీ బాడీ బలమంతా జుట్టుకి వెళ్ళిపోతూ ఉండేది. మళ్ళీ పైకి మాత్రం బెగ్గరగా అరుస్తూ ఉండేవాడిని. అటువంటి ప్రవర్తనతో అందరినీ బాధ పెడుతున్నాను. నేనేదో సంతోషపడుతున్నాను అనుకుంటున్నాను కానీ వాస్తవానికి నెమ్మది, సమాధానం ఉండేది కాదు. ధనం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే అహంకారం మొదలవుతుండగా అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఏదైనా చేయొచ్చు అనే ఆలోచనతో ఉంటుండగా చేతిలో డబ్బు ఉంది కానీ నా జీవితంలో, హృదయంలో ప్రశాంతత అనుభవించట్లేదు. నేను చేతిలో డబ్బు ఉంది కానీ సరైన భోజనం నేను భుజించలేకపోతున్నాను. చేతిలో డబ్బు ఉంది కానీ రాత్రి అయితే నిద్ర పట్టట్లేదు నాకు. చేతిలో డబ్బు ఉంది. ఆ రకంగా డబ్బు మీద, మనుషుల మీద ఆధారపడుతున్న వెనకమాల బలం ఉంది కాబట్టి ఏదైనా చేసేచ్చలే అనే అహంకారంతో ఉంటుండగా, బలం ఉన్నప్పుడు లోకం ఒక రకంగా ప్రవర్తించింది నాతో, బలహీన అయిపోయాక మరో రకంగా ప్రవర్తిస్తుంది. రియాలిటీ నాకు అర్థమవుతుంది. ఒక్కొక్కరి ఫేడెడ్ కలర్స్ నాకు అర్థమవుతున్నాయి. ఒకప్పుడు మామను సూపర్ కేక అన్న వాళ్ళే తృణీకరించడం మొదలు పెడుతున్నారు. బలం ఉన్నప్పుడు పనులన్నీ జరిపించుకున్న వారు బలహీన అయిపోయాక తృణీకరిస్తున్నారు. నా చేతిలో పరిశుద్ధమైన గ్రంథం పట్టుకొని చెప్పాను కదా, గంజే కొనుక్కోవడానికి బయలుదేరాను. సెకండ్ లాక్డౌన్లో అందరూ ప్రాణం మీద భయంతో ఇంట్లో చక్కగా శానిటైజర్ రాసుకొని ఇంట్లో భయంతో ఉంటుంటే నేనేమో ఊర్ల మీద తిరుగుతున్నాను అన్నమాట. అపవిత్రమైన స్థలాలకి ఏం అడ్డం పెట్టుకొని, దేవుణ్ణి అడ్డు పెట్టుకోనండి, పరిశుద్ధమైన గ్రంథం అడ్డు పెట్టుకొని అటువంటి కార్యక్రమాలు చేయడానికి ఇష్టపడుతూ 262 కేజీల గంజాయిని వేరే రాష్ట్రానికి తరలించి డబ్బు వచ్చిద్దనే వ్యామోహంతో ఆ ధనాపేక్షలో ఉన్న నేను అక్రమైన అటువంటి మార్గంలో మోసం ఎదురవుతూ ఉండగా డబ్బు అయితే రాలేదు. సికింద్రాబాద్ గాంధీ బస్ స్టాండ్లో ఛార్జీలు డబ్బులు లేక అడుక్కునేవారి పక్కన పడుకునే స్థితికి నా జీవితం వెళ్ళిపోయింది. డాంబికమైన జీవితం, సలాం కొట్టించుకునే జీవితం అంటే ఆఖరికి అడుక్కునేవారి పక్కన పడుకునే పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆనాడు నేను గమనించలేదు. ఎందుకో తెలుసా, ఏంటో తెలుసా, నేను చేసిన పాపపు క్రియలు నన్ను పట్టుకున్నాయి అనే విషయం గ్రహింపలేదు నాకు. నా జీవితం ఏంటి ఈ విధంగా ముగిస్తుంది, నేనేంటి అడుక్కునేవారి పక్కన అనే ఆలోచన. చాలా రిస్క్ చేస్తే డబ్బు రాలేదేంటి, ఛార్జీలకు డబ్బులు రాలేదేంటి, ఇలా అయిపోయింది అనే ఒక తలంపులు. ఆ రోజు చేతిలో బైబుల్ ప్రేరాలు ఉంటే ఒక వ్యక్తిని కొట్టివేసి తన దగ్గర ఉన్న ఫోన్ లాగేసుకున్నారు. మా ఫ్రెండ్స్ మేమందరం ఏంటంటే నైట్ టైం రోడ్ల మీద, మేము నైట్ టైమే లెగుస్తుంటాం, పొద్దునంతా పడుకుంటాం, నైట్ టైం అయితే మాకు తెల్లారగుతూ ఉంటుంది అనమాట దొంగతనాలు చేయడానికి, ఫోన్లు లాగేసుకోవడానికి, అటువంటి పనులు చేస్తూ అక్కడ కూడా అటువంటి ప్రవర్తన కలిగి ఒక దగ్గర ఫోన్ లాగేసుకుంటే దొంగని పరిగెడుతున్నారు. నేను కూడా అసలు దొరకను కాబట్టి నేను కూడా పరిగెడుతూ నన్ను ఎవరు పట్టుకుంటాలని ఆయన ఆయాసంతో ఉంటున్న సమయంలో ప్రేరాలు నన్ను ఎత్తికి రాసుకొని నా రూపం అంతా మార్చేసి బైబిల్ చేత పట్టుకొని అడుక్కుంటున్నాను అన్నమాట. నంపంసకుల దగ్గర ఛార్జీలు డబ్బులు లేవు, సహాయం చేయండి అనుకుంటూ అడుక్కుంటున్నాను. ఒక అడుక్కునే వ్యక్తిగానే విజయవాడ ప్రాంతం వచ్చేసాను. నేను వెనక చూసి ఆలోచిస్తే నా జీవితం అంతా అందరికీ ఇబ్బంది పెట్టడమే కనపడుతుంది కానీ ఎవరికి కూడా ఒక మంచి మేలు చేసే వ్యక్తిగా నేను లేను. నా తల్లిదండ్రులు నన్ను చూసి ఏడుస్తూనే ఉంటున్నారు తప్ప ఏనాడు కూడా వారికి సంతోషాన్ని ఇవ్వని వ్యక్తిగా జీవిస్తున్నాను.
నా జీవితం ఈ రకంగా అవుతుంది, చాలా డబ్బు రావాలి స్నేహితులారా అంటుంటే, అప్పటి వరకు నువ్వు నా బ్లడ్ ఫ్రెండ్ రా అన్న స్నేహితులు ఒక్కొక్కడు ఒక్కొక్కడు వీపు చూపించడం మొదలు పెడతా ఉన్నారు. అనేక మంది అన్నాన్ని చేతులు ఎత్తి ఉన్నారు, అందరూ కూడా వీపు చూపిస్తారు. అంటే ఒక తృణీకరింపబడిన వ్యక్తిగా నా బ్రతుకు వెళ్ళిపోయింది. మా కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు, బంధుప్రియులు అంటున్నారు, ఈ జీవితం ఈడు ముగిసిపోతుంది, అయిపోయాడు సాయి అనే వ్యక్తి అంటున్నారు. చాలా రిస్క్ చేస్తే డబ్బు రావాలి కదా, ఏంటి ఇలా జరుగుతుంది అనే ఆలోచనతో ప్రేమించిన వారి దగ్గరికి వెళ్తే వారు అంటున్నారు, నీవు నాకు సరికాదు పో అనుకుంటూ వారు కూడా వీపు చూపిస్తున్నారు. రాజకీయ నాయకులు అన్నదండలు ఉన్నాయి కదా అని మనుషుల మీద ఆధారపడితే వారు కూడా తునీకరించడం మొదలు పెడతా ఉన్నారు. ఏంటి జీవితంలో అయిపోయింది, మళ్ళీ లోకపరమైన ప్రేమ విఫలం అయిపోయింది, ఏం చేయాలి? ఆలోచనలోకి వెళ్తే మత్తు పదార్థాలే నాకు ఆశ్రయం ఇస్తాయి అనే భ్రమలో వాటితో మళ్ళీ సావాసం చేయడం మొదలవుతుంది. చాలా అంటే చాలా అహంకారం అండి మాకు. పెళ్ళికి వెళ్ళినా సరే స్టేజ్ మీద కూర్చొని సిగరెట్ తాగుతూ పెళ్లి కొడుకు నోట్లో సిగరెట్ పెట్టే అలవాటు మాకు. పెళ్ళి పీటల మీద ఆ యొక్క పెళ్లి కూతురు ఉన్నా సరే నా ఇష్టం, నేను ఇలాగే ఉంటా అనే గర్వంతో ప్రవర్తించే బ్రతుకు మాది. అటువంటి జీవితాలు. కానీ ఆఖరికి ఏమైంది, అడుక్కునేవారు పక్కన పడుకునే స్థితికి వెళ్ళింది ఆ డాంబికమైన గొప్పల జీవితం. అందరూ తునీకరించి ఉన్నారు, ఏంటి నా జీవితం ఏంటని మత్తు పదార్థాలతో సావాసం చేస్తే ఒకరోజు నా కళ్ళు రెండు నార్మల్గా లేవు, డ్రగ్ డోస్ ఎక్కువైపోయి ఇలా పెద్ద పెద్ద కళ్ళు పెట్టి చూస్తుండగా చీకట్లో ఒక్కనే ఉంటూ ఆలోచన ఎక్కువైపోయింది, యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోయినాయి, డిప్రెషన్, వేదన, కలవరం ఎక్కువైపోయింది, ఆందోళన ఎక్కువైపోయింది. నా బ్రతుకు నా జీవితం ముగిసిపోతుందా అనే ఒక ఆలోచనలు మొదలవుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో నన్ను కన్న తల్లిదండ్రులు వచ్చి నా పరిస్థితిని చూసి ఎంతగానో బోరుమని ఏడుస్తూ, అయ్యా మా మెడలో ఉన్న మంగళసూత్రాలు బంగారుపివి, ఆఖరికి ఇవి మిగిలింది మన ఇంట్లో, ఇది అమ్మేసుకొనైనా సరే నీ బ్రతుకుని బాగు చేసుకో, ఆరోగ్యం బాగు చేసుకొని తల్లిదండ్రులు చూపిస్తున్న ప్రేమని ఆనాడు గ్రహించకుండా ఈ లోకపరమైన ప్రేమ విఫలమైపోయింది ఏంటని వ్యర్థమైన ప్రేమ కోసమే నేను పాకులాడుతున్నాను, స్నేహితుల ప్రేమ కోసమే పాకులాడుతున్నాను, కానీ కన్న తల్లిదండ్రుల యొక్క ప్రేమ నేను గ్రహించట్లేదు. అటువంటి పరిస్థితుల్లో తల్లిగారు అంటున్నారు, ఏరయ్యా నీ స్నేహితులు, ఏరయ్యా పొలం అనుకుంటూ పాకులాడుతూ బ్రష్ చేయకుండా వెళ్ళిపోతావుగా ఇంట్లోంచి. నిజమే, కానీ ఆఖరికి ఎవరు వచ్చారు? అక్కడికి తల్లిదండ్రులే. బతుకున్నప్పుడు వారిని చాలా ఇబ్బంది పెట్టిన వ్యక్తిని నేను. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టాను. వారి యొక్క చూపులో, వారి కంట్లో కన్నీళ్ళే మిగిల్చాను. ఆఖరికి వారు కూడా సాధుపరచడం కుదరట్లేదు నా జీవితాన్ని. అటువంటి పరిస్థితుల్లో బాత్రూంలోకి వెళ్ళిపోయి నాలో నేనే మాట్లాడుకుంటూ నా జీవితం ఈ రోజుతో ముగిసిపోయినట్టుంది అనే తలంపుల ఆలోచనలో చచ్చిపోవాలి, లేకపోతే ఆ ప్రేమించిన అమ్మాయినే చంపేయాలి అనే ఆలోచనలో గిరాగిరా తిరగడం మొదలవుతూ ఉన్నాయి. ఒక పక్క అహంకారంతో, ఒక పక్క ఆలోచనలతో ఆ విధంగా కొట్టుమిట్లాడుతున్న సమయంలో హృదయం అంతా వేదనతో మా అమ్మతో అంటున్నాను, హృదయం అంతా భారంగా ఉంది, నాకు పిచ్చి పట్టినోళ్ళలాగా నా నెత్తి మీద ఏదో కొండంత బరువు ఉంది, నా ఆలోచన విధానం ఏదోలా ఉంటుంది, నా వల్ల కావట్లేదమ్మా అనుకుంటూ మాట్లాడుతుంటే ఆమె ఏడుస్తున్నది. అటువంటి పరిస్థితుల్లో తృణీకరించబడిన వ్యక్తిగా జీవిస్తున్న సమయంలో, అటువంటి చెడు వ్యక్తిగా నాశనకరమైన మార్గంలో మరణ ఛాయల్లో ఆ యొక్క అంచులో నిలబడుతున్న సమయంలో, క్షణాల్లో ఏం జరుగుతుందంటే
నా జీవితంలోనికి ఆ పరిస్థితుల్లో ఒక క్రైస్తవురాలు వచ్చారు. చప్పట్లు కొడదాం ఒకసారి. ఆ క్రైస్తవురాలు వచ్చిన చెప్పిన మాటలు ఏంటో తెలుసా? ఆమె అంటున్నారు, అయ్యా నీ జీవిత విధానం చాలా చండాలంగా ఉంది. ఒక పక్క దేవుడు అంటావు, ఒక పక్క యేసయ్య అంటావు, నీ జీవితం, నీ శరీరం, నీ ప్రవర్తన చాలా మాలిన్యంగా ఉంది నాయన. ఒక పక్క ప్రార్థన అంటున్నావు, ఇంకో పక్క లోకంలో పడి తిరుగుతున్నావు. యవ్వన ప్రాయంలో నీ బలమంతా స్త్రీలకి ఇస్తా వచ్చావు, చాలా అతిక్రమములు చేసావు నువ్వు. అయితే ఇది చక్కటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నీ పరిస్థితిని అంతటిని యేసు ప్రభువు వారికి చెప్పు, ప్రార్థన చేసుకో, అతిక్రమములు ఒప్పుకో. దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు. ఆయన క్షమించే దేవుడు, ఆయన సహాయకుడై ఉన్నాడు. దయచేసి నా మాట ఆలకించు సాయి అనుకుంటూ ఆ తల్లిగారు మాట్లాడుతున్నారు. ఆమె నాకంటే ముందుగా మా అమ్మ కడుపులో పుట్టిన దుర్గాదేవి గారు, మా పెద్ద సహోదరి గారు, యేసు ప్రభువు వారు నమ్మి విశ్వసించిన వ్యక్తి. ఆ రోజు నా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన కార్యం ఏమనగా, ఆ క్రైస్తవురాలు మాటలు ఆలకించి గోడ తట్టు తిరిగి చేసిన అతిక్రమములు జ్ఞాపకం వచ్చినంత వరకు ప్రతిదీ ఒప్పుకోవడం మొదలు పెడుతున్నాను. నా ఎదుర ఒకరు ఉన్నట్టు ఆ అతిక్రమములు వారికి చెప్తున్నట్టు చెప్పడం మొదలవుతుంది. కంట్లోంచి మెల్లగా కన్నీళ్ళు మొదలవుతున్నాయి, ఇలా రెప్పల మీద నుంచి కారుతున్నాయి. నేను చేసిన అతిక్రమలని జ్ఞాపకం వస్తున్నాయి. ఎందుకో తెలుసా? నేను ఎటువంటి పాపిష్టి పనులు అంటే నపుంసకులతో కూడా ఈ శరీరాన్ని పాడు చేసుకున్న జీవితము నాది. నా బట్టి అందరికీ ఇబ్బందికరమే తప్ప ఎవరికి నెమ్మది లేదు. అటువంటి పరిస్థితుల్లో అతిక్రమలు ఒప్పుకుంటుండగా యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేనని ఆఖరిగా ఒక తీర్మానంతో, ప్రభువా నా బ్రతుకు మార్చు నాయనా, ఒక అవకాశం దయచేయి బాబో, ఎక్కడి నుంచి అయినా తిన్నగా ఉంటాను నాయన అనుకుంటూ ఒక రకమైన తీర్మానంతో ప్రార్థనలో ఆఖరిగా ఆమేనని పలుకుతూ ఉండగా హృదయంలో బరువు భారమంతా ఒకేసారి దిగిపోయి ఒక తేలిక స్వభావాన్ని నేను ఆ రోజు రుచి చూడడం మొదలు పెడతా ఉన్నాను. ఇలా పెద్దగా కళ్ళు చూస్తున్నాయి మత్తులో ఉంటున్నప్పుడు. ప్రార్థన అయిపోయిన తర్వాత నా కళ్ళు నార్మల్ స్థితికి చేరుకోవడం మొదలవుతూ ఉన్నది. ఆలోచన ఏ విధంగా మారుతుందంటే, నా జీవితంలో అటువంటి స్వభావం ఎప్పుడు రుచి చూడలేదు నేను. నేను ఎంతోమందితో వేటిపో తిరిగి మొక్కుకుంటా ఉన్నాను కదా. అసలు యేసు ప్రభువు నేను ఎంతో తిట్టుకున్నాను, ఎంతో ఇబ్బంది పెట్టాను. హల్లెలూయా హల్లెలూయా బ్యాచ్ అని ఎగిరిస్తూ ఉన్నాను కదా. అటువంటి పరిస్థితుల్లో ఆయన వచ్చాడేంటి? అటువంటి పరిస్థితుల్లో నేను హేళన చేసిన యేసు ప్రభువారు వచ్చారేంటి? ఎవరు యేసు ప్రభువారు అనే ఆలోచన నన్ను ముందుకు దేవుని యొక్క మార్గం వైపు నడిపించడానికి ఆ ఆలోచన ఉపయోగపడుతుండగా విజయవాడ ప్రాంతంలో దేవుని మందిరానికి వెళ్ళడం ప్రారంభమవుతుంది. కల్వరి ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్. అక్కడ స్థాపకులు ఎవరంటే డానియల్ ఆనంద్ గారు, కమల కుమారి గారు అక్కడ ఉన్నారు. కమల కుమారి గారు ఆ రోజు పిలుస్తున్న మాట ఏంటంటే, దేవుడిని జీవితంలో అద్భుతమైన కార్యం చేశారు, వచ్చి దేవుడి నామానికి మహిమపరచు, సాక్ష్యం చెప్తూ అనుకుంటూ సంఘంలో ఉన్న వారిని ఆహ్వానం పలుకుతుండగా ఆఖరగా చైర్లో కూర్చున్న వ్యక్తినైనా నేను లేచి జరిగిన సంఘటన అంతా అక్కడ పంచుకోవడం జరుగుతుండగా ఆ తల్లిగారు మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారిని ప్రార్థన ఆలకించారు, యేసు ప్రభువారు నీకు సమాధానం దయచేస్తున్నారు, యేసు ప్రభువారు ఆయన తట్టుని తిరిగి ఉన్నావు కదా, నీవు ఆయన తట్టు తిరిగావు కదా, ఆయన నీ తట్టు తిరిగి ఉన్నాడు బాబు. దిక్కులేని దరిద్రులు ప్రార్థన ఆలకించేవాడు. యేసు ప్రభువారు అంటే మతం అనుకున్నావు కదా, యేసు ప్రభువారు అంటే తెల్లోళ్ళ దేవుడు అనుకున్నావు కదా, యేసు ప్రభువారు అంటే బ్రిటిష్ వాళ్ళ దేవుడు, ఒక వర్గానికి చెందినవాడు అనుకుంటున్నావు కదా. పరిశుద్ధ గ్రంథంలో అలా లేదు. యేసు ప్రభువారు అందరికీ ప్రభువై ఉన్నాడు. యేసు ప్రభువారికి పక్షపాతం లేదు. యేసు ప్రభువారికి తనమన భేదం లేదు నాయన. ఆయన అందరినీ, ప్రతి మనిషిని సమానంగా చూసే దేవుడై ఉన్నాడు. ఆయన ఒక్కడై ఉన్నాడు. ఆయన ఉన్నవాడు, ఆయన సజీవుడు, అందరిలో ఒకడు కాదైనా ఆయన ఒక్కడు మాత్రమే పరిశుద్ధుడు. హల్లెలూయా అని పంచుకోవడం మొదలవుతుండగా నా ఆలోచన విధానం మారుతుంది. నిజమే కదా, ఎవరు యేసు ప్రభువారు నేనున్న పరిస్థితిలో వచ్చారు? ఆ రోజు
యేసు యొక్క జీవితాన్ని నేను నా సెల్ ఫోన్లో చూడడం మొదలవుతుంది. ఆ సన్నివేశం మనుషుల మీద పెట్టుకున్నావు, నీ నమ్మకము మనుషులతో సావాసంలో ఉంటా ఉంది. రాజకీయ నాయకుల వెనక మళ్ళీ వెంపర్లాడుతున్నావు. మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాని ఆశ్రయించుట మేలై ఉన్నది. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగుతుంది. నువ్వు ఆ పాస్టర్ని చూసి ఈ పాస్టర్ లాగా, ఈ పాస్టర్ని చూసి ఈ పాస్టర్ లాగానే వారిని కాదు చూడవలసింది నాన్న. నువ్వు చూడవలసింది ప్రధాన యాజకుణ్ణి. ఆయన నీతిని, యథార్థతని ఎత్తుకు మొదటిగా దైవజనులు పడుతున్న ప్రయాస నీకు అర్థమవుతుంది. వారు కారుస్తున్న కన్నీరు నీకు అర్థమవుతుంది. వెళ్ళి ఏకాంతంగా సావాసం చేయి. నువ్వు నిజముగా మొరుపెట్టు. ఆయన అతి సమీపంగా ఉంటాడు బాబు. నువ్వు నిజముగా మొరుపెట్టు, నిజముగా మొరుపెట్టు. ఇక్కడి నుంచి భక్తి మానివే, హృదయపూర్వకంగా దేవునితో తిరుగు. యేసు అనే నామములో ఎంత బలముందో రుచి చూడు ఆయన ప్రేమని. దేవుని యొక్క ప్రేమ రుచి చూడడం మొదలవుతుంది నా జీవితంలో. దేవుడు నాలాంటి పాపిష్టి వాడి కోసం మరణించడం ఏంటి అనే పశ్చాత్తాపం కలుగుతుంది నాలో. ఒక మాట దైవజనుల ద్వారా సూటిగా మాట్లాడుతున్నారు దేవుడు, నీవు నా సొత్తు అయి ఉన్నావు. ఎవరో సొంత మనిషి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఎంతో ఆదరణ కలిగించే మాటలు నా జీవితంలో ఆ రోజు. నీవు నా సొత్తు అయి ఉన్నావు, నేను నిన్ను సృజించి ఉన్నాను, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను అనే మాటలు ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటుండగా ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాలని ఆలోచన పడడం మొదలవుతుంది. కానీ మా ఇల్లు చాలా చిన్నది కాబట్టి ఒకప్పుడు మా స్థావరాలన్నీ గంజే ప్రాంతాలు ఎక్కడుండేవంటే కొండల మధ్యలో నివసిస్తా. కొండల్లో మేము మత్తు పదార్థాలతో సావాసం, సమాధుల మధ్యలో నివసిస్తా. ఆ సమాధుల్లోనే మేము ఒక అర్ధరాత్రి లేదు, మిట్ట మధ్యాహ్నం లేదు, ఆ విధంగా సమాధుల్లో గడుపుతూ ఉండేవాళ్ళం. ఆ కొండ ప్రాంతాన్ని ఎంచుకొని ఏమైతే దేవుడు మాట్లాడి ఉన్నారో, నీవు నా సొత్తు అనే మాట అక్కడ బిగ్గరగా వాక్యము రాసుకొని ఆ ప్రాంతం అంతా లేఖనాలతో జీవంగల వాక్కుతో నింపబడుతూ, ఏ ప్రాంతంలో అయితే చెడి ఉన్నానో అదే ప్రాంతంలో దేవునితో ఏకాంతంగా సహవాసం చేయడం జరుగుతుంది. నిజమైన దేవుడితో ఏకాంతంగా సహవాసం చేయడం మొదలవుతున్న తర్వాత హృదయపూర్వకంగా ఆయన తోటి తిరిగి హృదయపూర్వకంగా నమ్మడం ప్రారంభమవుతా. యేసు ప్రభువారి గురించి, ఆయన చేసిన కార్యక్రమముల గురించి వినడం మొదలు పెడుతున్న తర్వాత ఒక రకమైన విశ్వాసం నాలో పనిచేయడం మొదలవుతున్నదన్నమాట. యేసు ప్రభువారి మాటలను ఎంతగానో ప్రభావితం చేయడం మొదలవుతుంది. యేసు ప్రభువారి యొక్క ప్రవర్తన, ఆయన జీవించిన విధానం, ఒక పాపిష్టి వ్యక్తి కోసం యేసు ప్రభువారు కాచిన ఆ రక్తము ఆలోచించడం మొదలవుతుండగా దేవుని ప్రేమకు మెల్లిమెల్లిగా రుచి మెల్లమెల్లగా అవుతుంది. అప్పుడు మొదలవుతుంది ఇందాక చెప్పాను కదా, మొదటగా చెప్పిన వాక్యము, ప్రభువా ఉదయం 9 గంటలకు సిలువ వేయించుకొని మధ్యాహ్నం 1 వరకు నాలాంటి పాపిష్టి వాడి కోసము వేలాడుతూ ఉన్నావా? ఏ పాపము చేయని నీవు, ఎందుకయ్యా నేనంటే అంత ఇష్టము అని ఎన్నో మార్లు కొండ మీద ఏడ్చడం ప్రారంభిస్తూ అవుతుంది. ఒకప్పుడు ఏడుస్తూ ఎవరైనా ప్రార్థన చేస్తే నేను అంటా ఉండేవాడిని, జెండు బామ్ ఏమైనా రాసుకున్నారేంటి కళ్ళకాళ్ళు అని ఎక్కిరిస్తూ ఉండేవాడిని నేను ఒకప్పుడు. ఎవరైనా ఆత్మలో పరవశించిపోతూ ఉంటుంటే దయ్యం ఏమైనా పట్టిందో ఏంటమ్మా అనుకుంటూ ఎన్నో మాటలు హేళన చేసిన వ్యక్తినే. కానీ ఆయనతో ఏకాంతముగా ఎప్పుడైతే సావాసం చేయడం మొదలవుతుందో, జీవంగల వాక్కుతో ఎప్పుడైతే ప్రార్థనలో దేవునితో ప్రార్థనా వాక్యము ఈ సావాసం ఎప్పుడైతే ఏకాంతముగా సజీవుడైన దేవుడితో ఆయన మీద ఆధారపడి ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా నేను పాపిష్టి వ్యక్తినే, నా పాపపు క్రియలు ఒప్పుకొని నా యొక్క అతిక్రమములు అక్కడ ఒప్పుకోవడం మొదలవుతూ ఉండగా సహాయం చేయి నాయన, నువ్వు సహాయకుడు అంట కదా, నువ్వు నమ్మదగిన దేవుడు అంట కదా బాబు, నా బతుకు మార్చిన ఆయన అని దేవునితో సహవాసం జరుగుతుంది. ఆయన జీవంగల మాటలతో ఉదక స్థానము చేపిస్తూ 4 ఏళ్ళు బడి చేస్తున్న ప్రతి చీకటి తీగని ఒక్కొక్కటి తీరివేస్తూ ఆ ప్రాంతంలో ఎక్కడైతే చెడి ఉన్నానో అదే ప్రాంతంలో నా జీవితాన్ని దేవుడు రూపాంతరం చెందిస్తూ వచ్చారు. ఈ హృదయము బాగు చేయడం మొదలు పెడతా ఉన్నారు. ఈ హృదయంలో ఒకప్పుడు కపటాలు ఉంటా ఉండేవి, అయితే దేవుని మాటలు వినపడుతున్నాయి. ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవాతి దేవుడు. నా రహస్యాలు తిరిగిన వారు మొహం మీద ఉమ్మేసేట్టు మాట్లాడతారు. నా రహస్య పాపాలు చెప్తే మా అమ్మే నా మొహం మీద ఉమ్మేసిద్ది, అటువంటి పాపపు క్రియలు నావి.
కానీ నా రహస్య పాపాలు ఎరిగిన దేవుడు మాత్రము తృణీకరించక తోలనాడక ఆయన యొక్క జీవంగల మాటలతో నా బ్రతుకుని బాగు చేయడం మొదలు పెడతా ఉన్నారు. ఏ పోలీసులు అయితే కుక్కను కొట్టినట్టు కొట్టారో, కళ్ళల్లో మిర్చి రాసాలు పిండి వీడి బతికింతారా అని వదిలేశారో, వారందరూ ఆశ్చర్యపోయే రీతిగా అదే ప్రాంతంలో నా జీవితం దేవుడు బాగు చేయడం మొదలు పెడతా ఉన్నారు ఆయన జీవంగల వాక్కుతో. హల్లెలూయా. దేవునితో సావాసం చేశాక ఈ హృదయంలో ఒక బలమైన నెమ్మదిని అనుభవించే విధంగా దేవుడు కృప చూపించడం మొదలు పెడతా ఉన్నారు. ఒకప్పుడు నెమ్మది సమాధానం కోసం మత్తు పదార్థాల దగ్గరికి పరిగెడుతున్నాను, గంజాయి దగ్గరికి పరిగెడుతున్నాను, వ్యభిచార గృహాల దగ్గరికి పరిగెడుతున్నాను, డబ్బు దగ్గరికి పరిగెడుతున్నాను, డాంబికమైన జీవితం దగ్గరికి పరిగెడుతున్నాను. ఇవన్నీ నన్ను నాశనకరమైన మార్గానికి నడిపించాయే తప్ప అందులో నాకు సమాధానం అనేది దొరకలేదు. అంతా కోల్పోయాను. సమయాన్ని కోల్పోయి ఉన్నాను, శరీరాన్ని కోల్పోయి ఉన్నాను, జీవితం మీద లక్ష్యం ఏమీ లేకుండా జీవితం అంతా వృధా చేసుకుంటా ఉన్నాను. అయితే దేవుని వైపు తిరిగి దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా నేను ఘోరాతి పాపిని, నా బతుకు మార్చి తండ్రి అని క్షమించే దేవుడి వైపు ఎప్పుడైతే చూడడం మొదలవుతూ ఉన్నదో, ఆ ప్రాంతంలో ఎక్కడైతే తలదించుకున్నానో ఆ ప్రాంతంలో జనులందరూ ఆశ్చర్యపోయే రీతిగా ఆ ప్రాంతంలో ఒక సజీవ సాక్షిగా దేవుడు నా బ్రతుకు బాగు చేసి ఆ ప్రాంతంలో నిలబెట్టి వేస్తున్నారు. పోలీసులు అయితే పేపర్లు ఎక్కించారు, మతోన్మాది మనిషిగా మారి. ఆ కింద ఒక చిన్న పాయింట్లో మాత్రము సాయి జీవితాన్ని మేమే బాగు చేసేసాము అని రాశారు. ఆ మాట నన్ను ఎంతగానో బాధ పెట్టింది. ఎందుకో తెలుసా? దేవునికి రావాల్సిన మహిమ మనిషి దొంగలిస్తుంటే నా హృదయం తట్టుకోలేకపోయింది. ఒకప్పుడు గొప్పలకి వెంపర్లాడిన వ్యక్తినే, కానీ దేవుని విలువ తెలిసిన తర్వాత మహిమ ఘనత కేవలం ఆయనకు మాత్రమే చెందాలని గట్టిగా చెప్తున్నాను. ఏమనో తెలుసా? పోలీసు వారి యొక్క వ్యవస్థ చాలా గొప్పది, నేను సలాం కొడతాను, కానీ పోలీసు వారు కూడా మనుషులే. నా జీవితాన్ని వారు మార్చలేకపోయారు. వారు మమ్మల్ని శిక్షించారు కానీ మా హృదయాన్ని బాగు చేయలేకపోయారు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎన్నో మార్లు ట్యాబ్లెట్లు మింగాం కానీ ఆ ట్యాబ్లెట్లు మా జీవితాలు బాగు చేయలేకపోయాయి. నా కన్న తల్లిదండ్రులు ఉన్నారు, వారి యొక్క మాటలు మనం బాగు చేయలేకపోయాయి. ఈ లోకంలో వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం, చట్టాలు అనేకంగా ఉన్నాయి కానీ ఏ చట్టం కూడా మా జీవితాలు బాగు చేయలేవు. కానీ ఈ పాడైపోయిన మనిషి జీవితం ఆ పాపపు బంధకం నుంచి విమోచించగల శక్తి కేవలం పరమ వైద్యుడైన జీవంగల వాక్కుకు మాత్రమే ఉన్నది. ఈ జీవంగల వాక్కులు చీకటి బతుకులున్న మా జీవితాలు బాగు చేశాయి అని సాక్ష్యం పంచుకోవడం మొదలవుతుంది. ప్రియ దేవుని జనాంగమ్మ, దేవుని శక్తి ఎంత బలముగా ప్రభావితం రుచి చూస్తున్నానంటే నా జీవితంలో అక్టోబర్ 23, 2021 సంవత్సరంలో యేసు ప్రభువారిని సొంత రక్షకుడుగా అంగీకరించి ఇదే నోటితో హల్లెలూయా బ్యాచ్ అని ఎక్కిరించాను కదా, అదే నోటితో యేసు ప్రభువారు నిజమైన దేవుడు, ఆయన అందరికీ ప్రభువు అయి ఉన్నాడు, ఆయనకి తనమన భేదం లేదు. యేసు ప్రభువారు అందరినీ సమానంగా చూసే దేవుడు, ఆయన దగ్గర హెచ్చు తగ్గులు లేవు. ఆయన అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్నవాడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు, ఆయన మరణించి 3వ రోజు లేచిన పునరుద్ధానుడు, ఆయన మళ్ళీ రాబోతున్నాడు. నాకు సువార్త నమ్మి విశ్వసించి ఈ నోటితో యేసు వారిని సొంత రాష్ట్రం అంగీకరించి బాప్తిసం పొందుకున్న సమయము అక్టోబర్ 23, 2021. దానికి ముందంతా ఏం చెప్పాను? ట్యాబ్లెట్లు మింగేనని చెప్పాను, హాస్పిటల్ చుట్టూరు పాకులాడాను, శరీరం అంతా బలహీన పడిపోయింది, నా శరీరం అంతా దగ్గుతుంది, నోట్లోంచి బ్లడ్ పడుతుంది, కొట్టుకుంటే ఎముకలన్నీ బయటపడుతున్నాయి, ఒక రకమైన బలహీనుడిగా అయిపోతూ ఉన్నానని చెప్పి ఉన్నాను కదా. దేవుని యొక్క శక్తి ఎంత గొప్పగా అనుభవించానంటే నా జీవితంలో ఆ అక్టోబర్ 23, 2021 సంవత్సరం నుంచి ఈ జూన్ 9వ తారీఖు 2025 వరకు హాస్పిటల్కి వెళ్ళి ఎటువంటి స్కానింగ్లు, చెకప్లు, ఎటువంటి ఎక్స్రేలు లేకుండా ఈ విధంగా మోకాల మీద సాక్ష్యం మీ ముందు చెప్పేలా దేవుడు బలము దయచేస్తా వచ్చారు.
నేను చాలా బలహీనుణ్ణి. ఇది నా భక్తి మీ ముందు ఏదో ఎక్స్పోజ్ చేసుకోవడానికి కాదు, కానీ నేను ఎంత బలహీనున్నో దేవుని యొక్క బలం ఎంత గొప్పదో మీకు అర్థం అవ్వాలని మాత్రమే ఈ యొక్క ప్రయాస. హల్లెలూయా. దైవజనులను ఇష్టానుసారంగా ఇబ్బంది పెడుతూ ఒకప్పుడు దూషించిన నోరే, కానీ వారు కార్చే కన్నీరు, వారు చేసే ప్రయాస, వారు పడే ప్రయాస, కుటుంబానితో ఎక్కువ సమయం గడుపుతుండగా సంఘం కోసం, ప్రాంతం కోసం, నశించిపోతున్న వారి కోసం వారు పడే ప్రయాస, ఈ కళ్ళతో వారి పక్కన ఉండి సావాసం చేస్తూ వారి చూసే పనులు గమనిస్తూ ఉంటున్నప్పుడు వారి విలువ అర్థమయ్యేలాగా దేవుడు తెలియజేస్తూ వచ్చారు. ఇదే నోటితో దేవుడు తిట్టించాడు కదా, వారికి ఒక బహుమానం ఇచ్చేలాగా దేవుడు చేస్తాడు నా జీవితంలో. ఏంటయ్యా నువ్వు ఇచ్చిన బహుమానం అంటే, ఒకరోజు భక్తుల చరిత్రలు చదువుతుండగా విన్న సన్నివేశం నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది. యేసన్న గారికి వాళ్ళ గురువు గారు ఒక చిన్న పొట్లంలో ఒక బహుమతి ఇచ్చారు. ఏంటని యేసన్న గారు ఓపెన్ చేస్తే ఆ పొట్లంలో ఏమైతే ఉందని అంటే మోకాళ్ళ దగ్గర చర్మం ఊడిపోయింది. ఏంటండి అయ్యగారు అని అడిగితే యేసన్న గారికి ఇచ్చిన సమాధానము, గురువు గారు దేవుని సన్నిధిలో గంటల తరబడి మోకాళ్ళ మీద ప్రార్థనలో ఆయన సన్నిధి, ఆయన పాదాలు పట్టుకొని గోజాడుతుండగా ఈ యొక్క పరిచర్య ఈ విధంగా విస్తరించడానికి కారణం అదే యేసన్న అని గురువు గారు చెప్పారు శిష్యుడితో. ఆ మాటలు నన్ను ఎంతగానో ప్రభావితం చేసే. ఏ దైవజనులు ఒకప్పుడు తిడతా ఉండేవాడినో అటువంటి దైవజనుల యొక్క గుంపులో ఉంటున్న మా ఆత్మీయ తల్లిదండ్రులకు నేను కూడా చక్కగా మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో ఎక్కువసేపు ఆ రాళ్ళ మీద కొండ ప్రాంతంలో గడుపుతుంటున్న సమయంలో నాకు కూడా మోకాళ్ళు పొగులుతూ అక్కడ ఒక రకమైన పొట్టు రాళ్ళు మొదలవుతోంది. ఆ పొట్టు అంతటినీ ఒక చిన్న బాక్సులు పెట్టి మా ఆత్మీయ తల్లిదండ్రులకు నేను చక్కటి బహుమానం ఇవ్వడం దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. ఇది నా బలంతో జరగలేదు, కానీ దేవుని యొక్క ఆత్మ సహాయంతో మాత్రమే జరిగిన కార్యం ఇది నేనేదో గొప్పలు మీ ముందు చెప్పుకోవడానికి అయితే చెప్పట్లేదు, కానీ నేను ఏ విధంగా అయితే ఆ యొక్క సన్నివేశం విని ప్రభావితం అయ్యానో, ఇక్కడ ఎవరైనా ఒక్క ఆత్మ అయినా అదే విధమైన ప్రవర్తన, ఆ యొక్క ప్రభావం వారిలో కలగాలనే. ఒకప్పుడు ఫేస్బుక్ లైకుల కోసం వెంపర్లాడుతున్నాను. నా జీవితంలో ఇప్పుడు ఫేస్బుక్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, వాట్సాప్, అది కూడా అయ్యగారు లొకేషన్ పెడితే వస్తారు. ఎవరున్నారయ్యా నీలో అంటే, ఎవరున్నారయ్యా నీకు ఇప్పుడు అంటే, జీవంగల వాకు. ఈ వాకులు అన్నీ దాగి ఉన్నాయి, సమస్త సంపద దాగి ఉన్నది. ఒకప్పుడు అడుక్కునే వ్యక్తిగా జీవించిన వ్యక్తినే, కానీ ఈరోజు ఇతరులకి సాయం చేసే విధంగా దేవుడు కృప చూపించారు. ఒకప్పుడు నా తల్లిదండ్రులు అసహించుకున్నారు, ఇప్పుడు నా తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు. నేనే కాదు, వారు కూడా రక్షణ పొందుకున్నారు. మేమందరము దేవుని సన్నిధిలో నిజమైన సర్వశక్తి గల దేవుణ్ణి ఆరాధిస్తున్నాము ఇప్పుడు. హల్లెలూయా. నా తల్లిదండ్రులు కూడా చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు. మొదటగా రాలేదండి దేవుని మందిరానికి. 1 సంవత్సరం తర్వాత మా తల్లిగారు వచ్చారు. ఆమె హృదయంలో ఇటువంటి ఆలోచన ఉండేది. ఏమన్నా తెలుసా, ఆమె ముత్తైదు ఎక్కడికి వెళ్ళినా మరి మెయిన్ పర్సన్ కాబట్టి అంటా ఉండేవారు, మీ అబ్బాయి మతంలోకి దిగిపోయాడు కదా, అందరూ హేళన చేస్తూ ఉండేవారంట మా అమ్మని. మా అమ్మ నాకు చెప్తా బాధపడుతూ ఉండేది, మీ అబ్బాయి మతంలో లేడమ్మా, సజీవమైన మార్గంలో ఉన్నాడు. క్రైస్తవ్యం మతము కాదు నా తల్లి, క్రైస్తవ్యము మార్గమై ఉన్నది, బ్రతుకుల్ని బాగు చేసే మార్గమై ఉన్నది, విమోచించే మార్గమై ఉన్నది, మోక్ష మార్గమై ఉన్నదమ్మా అంటా ఉండగా మా అమ్మని అడిగాను, దేవుని మందిరానికి రావచ్చు కదే అమ్మా దా అంట అడుగుతుంటే, అప్పుడు మా అమ్మ అంటుంది, మన చుట్టాలు ఏమనుకుంటారో భయం వేస్తుంది, సిగ్గేస్తుంది అని అంటున్నారు. ఈ రకమైన హృదయమైన ఆలోచనలు ఆమెలో ఉన్నాయనే విషయం నాకైతే తెలియదు, కానీ దానికి ముందర ఒక కార్యక్రమం జరిగింది. ఏంటంటే చక్కగా వాగ్దానాలు ఇస్తున్నారు. ఎప్పుడండి? డిసెంబర్ 31వ తారీఖు ఇస్తారు చూడండి ప్రామిస్ కార్డు. ఆ కార్డు మా అమ్మ పేరు మీద ఒక వాక్యం వచ్చింది. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనంలో, భయపడకు, సిగ్గుపడకుము, నువ్వు అవమానం తలంచుకుము. ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో బైబిల్లో పెట్టుకొని ఇంటికి వెళ్ళి అప్పుడు అడుగుతున్నాను మా అమ్మని, రావచ్చు కదా అంటుంటే అప్పుడు పలుకుతున్నారు ఆమె ఏమని, భయం వేస్తుంది, సిగ్గేస్తుంది.
నీ హృదయంలో ఈ రకమైన తలంపుతో, ఈ రకమైన వేదనతో, ఇటువంటి ఆలోచనతో ఉన్నావనే సంగతి అయితే నాకైతే అస్సలు తెలియదు. కానీ సజీవుడైన దేవుడు, హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడమ్మ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వాగ్దానం నీ కొరకే. భయపడుకు, సిగ్గుపడకుము, నువ్వు అవమానము తలంచకుము. ఆ జీవపు మాటలు ఎప్పుడైతే నా నోటి ద్వారా దేవుడు మా అమ్మకి వినిపిస్తూ ఉన్నాడో, ఆ జీవపు మాటలు మా అమ్మ హృదయాన్ని తెరవబడ్డాయి. ఆ ఆదివారం, అష్టాదివారం దేవుడి సన్నిధికి నా వెనకమాల రావడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఆమె వెనకమాల మా తండ్రి గారు, ఆయన మరీ అంటే మరీ పట్టింపులు, ఆయన కూడా దేవాది దేవుడు నడిపిస్తూ వచ్చారు. అదే యొక్క ఆ యొక్క ఇయర్లో దేవుడిచ్చిన నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం. నేనేం చేస్తున్నానయ్యా అంటే, దేవుడు ఎక్కడైతే అవకాశం ఇస్తున్నారో అక్కడికి వెళ్ళి నా సజీవ సాక్ష్యాన్ని అక్కడ ఇలాగ ప్రూఫ్లతో సహా చూపిస్తున్నాను అన్నమాట. అయితే ఇచ్చిన ప్రతిఫలం ఏంటో తెలుసా? ఆ సంవత్సరము ముగింపు మునిపే నా తల్లిదండ్రుల రక్షణ దేవుడు నాకు దయచేసి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ మనిషి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పటి వరకు సిగ్గు లేకుండా ప్రతిదీ నీ ముందు నేను చేసిన అతిక్రమములు ఒప్పుకున్నాను. ఒప్పించిందైతే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఇక్కడ నన్ను ఒప్పిస్తూ అటువంటి బంధకాలు ఉన్న నీతో ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ పాపిష్టి జీవితాన్ని బాగు చేసిన దేవాతి దేవుడు, ఆయన నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. పాపులను రక్షించడానికి యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చున్నారు. నశించిపోతున్న మనిషిని వెతికి రక్షించడానికి యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చున్నారు. నువ్వు నశించిపోతున్నావు చూడు, నీకు సమాధానం ఇస్తున్నాయని వ్యర్థమైన వాటితో పాకులాడుతున్నావు చూడు, ఆ పాపముతో సావాసం చేస్తున్నావు చూడు, ఆ పాపాన్ని జుర్రుకున్న వ్యక్తిగా అనుభవం చెప్తున్నాను, అవి నాశనకరమైన మార్గానికి నడిపిస్తాయి. ఆ నాశనకరమైన మార్గం నుంచి విడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఇటువంటి వ్యక్తిని మార్చిన దేవుడు నన్నే కాదు, నాతో పాటు వచ్చిన నా స్నేహితుల యొక్క జీవితాలు కూడా దేవాది దేవుడు బాగు చేస్తున్నారు. మా జీవితాలు ఎలాగుండేవో తెలుసా? ఆ ఫోటోలు పెట్టండి సహోదరులారా. ఒకసారి మీరు కూడా స్టేజ్ మీదకి వస్తే మన బతుకులు దేవుడు చూపిద్దాం. వీరికి చూపించి మనలాంటి పాపిష్టి బ్రతుకులు బాగు చేసిన దేవుడు ప్రతి ఒక్కరు వారి యొక్క జీవితాలు కూడా ఆయన బాగు చేయగలడు, అంత సమర్థులని వారికి అర్థమయ్యేలా చెప్తాం. రండి, మాకు ఎటువంటి గొప్పలు వద్దండి బాబోయ్. ఏ గొప్పలో మా బతుకు మార్చలేకపోయాయి. డాంబికమైన జీవితాన్ని రుచి చూసిన వ్యక్తులు మేము. ఎక్కడికైనా సలాం కొట్టించుకున్న జీవితాలు మావి. కానీ ఈరోజు అందులో మాకు నెమ్మది లేదు. కానీ మాకు ఈరోజు ఎక్కడయ్యా నెమ్మది ఉందంటే, ఆయన జీవంగల మాటల్లో మాత్రమే మాకు నెమ్మది ఉంది. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు ప్రణయ్. ఒకప్పుడు దొంగ, కానీ ఈరోజు వాక్యం పెట్టుకొని చక్కగా దేవుడు మాటకు లోబడి తన బ్రతుకుని బాగు చేసుకున్నాడు. మరొక ఫోటో తమ్ముడా, ఇతగాడి పేరు నిఖిల్, నా స్నేహితుడు. తను కూడా వ్యసనాలతో నింపబడిపోయి చాలా డ్రగ్స్తో బంధింపబడిపోతూ ఉన్నాడు. ఆ బంధకం నుంచి జీవంగల వాక్కు విడుదల చేశాడు దేవుడు ఆ బిడ్డకి. హల్లెలూయా. ఇదిగో ఈ తమ్ముడి పేరు మాథ్యూ, హుబ్లీలో ఉంటాడు. మరో ఫోటో పెట్టండి బాబు. ఇదిగో తన చెవులు ఈ విధంగా ఉండేవి. మరొక ఫోటో పెట్టండి బాబు. మరొక ఫోటో, ఇది కాదు, పుర్రుబొమ్మ ఉంటుంది. సమాధుల్లోంచి పుర్రుబొమ్మ తీసుకొచ్చి దాన్ని కలర్ వేసుకుని ఇంట్లో పెట్టుకునే రకం అది. చెప్పాను కదా, సమాధుల మధ్య జీవించే వ్యక్తులం మేము. అటువంటి జీవితాలు, మా జీవితాలు ఎవరు బాగు చేయలేకపోయారు, ఎవరో సాధుపరచలేకపోయారు. ఆనాడు అపవిత్రాత్మతో పట్టబడిన ఆ శానదయం పెట్టిన యవనస్తుడు ఏ విధంగా అయితే జీవించున్నాడో నెమ్మది సమాధానం లేక, అదే జీవితాలు మావి ఒకప్పుడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువు వారి యొక్క వాక్కు మమ్మల్ని దర్శించడం మొదలుపెట్టిందో, మా జీవితాలు దేవుడు బాగు చేయడం మొదలు పెడుతూ ఉన్నారు. అటువంటి మాటలు, అటువంటి గెటప్లు. తమ్ముడు ఒక్కసారి ఈ అన్ని ఫోటోలు పెట్టలేదు, ఒక్కసారి బ్యాక్ వెళ్ళవా. అదిగో ఈ యొక్క స్నేహితుడు కూడా తన యొక్క శరీరం అంత ఇష్టానుసారంగా, తన పేరు స్టీఫెన్. కానీ ఈరోజు చక్కగా రక్షణ పొందుకొని చక్కగా తన బ్రతుకుని బాగు చేసుకొని వారి కుటుంబం సంతోషంగా ఉండేలాగా చక్కగా తన బ్రతుకు బాగుపడింది. ఆ మార్పుకు కారణం జీవంగల దేవుని యొక్క వాక్కు. హల్లెలూయా. మేము యోగ్యత లేని వారం, మేము అర్హత లేని వారం. ఈ అర్హత లేని వారితో ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఈ సాక్ష్యం ద్వారా నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నారు. ఆయన స్వరం విని ఆలకిస్తావా?
ఆయన చేసే కార్యం ఏంటి చెప్పనా? మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. ఏం చేయగలరు? మోడుబారిన జీవితాల్ని చిగురింపచేయగలడు. మైకులు లేవా మా వాళ్ళ దగ్గర? మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. ఈరోజు మేము సజీవుల లెక్కలు ఉన్నామంటే మా భక్తి మా జ్ఞానము కాదు, కానీ అది కేవలము దేవుని యొక్క మహాకృప ఉన్నది. ఆ కృప ఈరోజు నిన్ను పిలుస్తుంది. అవకాశం ఇస్తావా ప్రియ మనిషి? దైవజనుల దగ్గర నటించే వరకు ఆ వేషధారణ బ్రతుకు మా జీవితాన్ని బాగు చేయలేకపోయాయి. 2 పడవల మీద కాలు ఇస్తున్నప్పుడు ఆ జీవితాలు మా బతుకుని బాగు చేయలేకపోయాయి. కానీ 2 కాళ్ళు తీసుకొచ్చి దేవుని యొక్క నావలో ఎప్పుడైతే ఆయన వాక్యం అనే నావలో ఉన్నామో మా జీవితాలు బాగు చేశాడు దేవుడు. మా జీవితాలు, మా పాపిష్టి జీవితాలు బాగు చేసిన దేవాతి దేవుడు, అదే దేవుడు ఈరోజు నిన్ను కూడా క్షమించి విమోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ అతిక్రమములు దాచిపెట్టక వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి నువ్వు ఇష్టపడితే ఆయన కనికరం నువ్వు ఈరోజు చూస్తావు. మాకు కాదు గొప్పలు, మా బ్రతుకులు బాగు చేసిన దేవుడికి మాత్రమే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగు చేస్తూ మా జీవితాలు నేల మట్టికి తగ్గించుకుంటూ ఆయన ఘనమైన నామానికి మాత్రమే మహిమ చెల్లిస్తున్నాం. దేవుడి యొక్క సాక్ష్యం మీ జీవితంలో దీవించునుగాక. ఆమేన్. దైవజనులు ముందుకు నడిపిస్తారు.